ఒక యాడ్లో చూసి కాంటాక్ట్ అయ్యి ఇక్కడికి వచ్చినప్పుడు నా హెయిర్ ఎట్లుంది అని అంటే మొత్తం రింగులు అంతా చాలా రఫ్గా చూడ్డానికి కూడా చాలా డ్రై అట్లా ఉండింది అనమాట. అయితే వీళ్ళు ఇక్కడ పింటూని అడిగితే ఏం చెప్పిండు అంటే ఒక్కసారి కెరాటిన్ ట్రై చేయండి అని. ఆల్రెడీ నేను బయట కెరాటిన్ చేయించుకున్నా కదా, దానివల్ల ఏమైనా హెయిర్ లాస్ అయింది బాగా, నాకు ఆ భయం ఉన్నది. అయితే లేదు ఒక్కసారి ట్రై చేయండి అని చెప్పినారు. సరే అని చెప్పి ఒకసారి ట్రై చేసిన. చాలా వరకు చేంజ్ అయింది, మంచిగా అనిపించింది. మళ్ళీ ఒక 6-7 months తర్వాత మళ్ళీ చేయించుకున్న తర్వాత ఇది రిజల్ట్. చాలా బాగుంది. అందుకని నేను మీకు సజెస్ట్ చేసిన, నేను ఇక్కడ బాగుంటుంది అనేసి. ఇది ఒక్కటనే కాదు, నీ ఫస్ట్ కెరాటిన్ ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత నీ హెయిర్ చూసే ఒకసారి నేను కూడా విజిట్ చేద్దాము ఎట్లుంటుంది. నన్ను ఒక క్వశ్చన్ అడిగినావు, దీనికి ఒకవేళ ఈ పిగ్మెంటేషన్ తగ్గుతుందా అక్కడ అది కూడా చూస్తారా అని అడిగినావు కదా, నేను చెప్పినా కదా. ఇప్పుడు నీకు ఎట్లా అనిపిస్తుంది? పోయింది, చాలా బాగుంది. నేనైతే అసలు పోతుంది అని అనుకోవాలి. అంటే నేను ఒక 2-3 years నుంచి పిగ్మెంటేషన్ చాలా వచ్చి ఫుల్ సఫర్ అయినా. ఎక్కడికన్నా ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా కూడా, ఎవరి దగ్గర నన్ను ఫొటోస్ దిగాలన్నా, మెయిన్ ఆడవాళ్ళకి ఏముంటే సెల్ఫీ దిగాలి, స్టేటస్లో పెట్టాలి, అది ఉంటుంది కదా. సో నేను అది దిగలేకపోయినా అనమాట చాలా సార్లు. సో ఈ పిగ్మెంటేషన్ పోయిన తర్వాత ఇప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ థ్యాంక్స్ టు పింటూ అనే కాదు, ఆ పిగ్మెంటేషన్ పోయినందుకు మాకు పార్టీ కూడా వచ్చింది. దాన్ని చూసి ఈ హైబ్రోస్ మైక్రోబ్లేడింగ్ అది చేసుకోవడానికి కూడా చాలా భయపడింది, చాలా కష్టంగా కూర్చోబెట్టిన. అది కూడా సక్సెస్ అయ్యింది. ఎవరు గుర్తుపడతలే, న్యాచురల్ అనుకుంటున్నారు. అండ్ తర్వాత ఇది సరదాగా వేయించుకున్నది టాటూ, కానీ చాలా మందికి నచ్చింది. నీ ట్రీట్మెంట్ చూసి నచ్చి వచ్చిర్రు వాళ్ళు. నువ్వు తీసుకురావడం నువ్వు చెప్పడం వల్ల కాదు, నీ ఫేషియల్ చూసి చాలా మంది నిన్ను అడిగి కాంటాక్ట్ నెంబర్ తీసుకొని వచ్చి ఫేషియల్ వేయించుకున్నారు ఇక్కడ. ఇప్పుడు నాకు క్రెడిట్స్ నాకు నన్ను చూసి నువ్వు వచ్చినావు, నిన్ను చూసి మిగతా ఫ్రెండ్స్ వచ్చారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.
టుడే ఐఎమ్ ఇన్ సీజర్స్ యూనిసెక్స్ సెలూన్. ఈరోజు నేను నా హెయిర్ కట్కి హైలైట్స్కి ఇక్కడికి వచ్చేసాను. నాకు ఇక్కడ కంఫర్ట్ ఎన్విరాన్మెంట్ ఉంది, చాలా చాలా బాగా నచ్చింది. మనకి ఎక్కడికైనా ఫస్ట్ టైం సెలూన్స్కి వెళ్తే చాలా వియర్డ్గా ఉంటుంది, ఎన్విరాన్మెంట్ మొత్తం కొంచెం అన్కంఫర్ట్గా ఉంటుంది కదా. ఈరోజు నేను ఎక్స్పీరియన్స్ చేసింది అయితే చాలా 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 బాగుంది. గాయ్స్, మీకు కూడా ఇలాంటి సర్వీసెస్ కావాలి అంటే జస్ట్ విజిట్ సీజర్స్ సెలూన్. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ పింటూ గారు, థ్యాంక్ యూ అలాట్. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ పింటూ కన్నా సీజర్ సలూన్ స్టూడియో. ఈరోజు శ్వేత గారు ఆర్టిస్ట్, తను మన స్టూడియోకి వచ్చారు. తనకి హెయిర్ స్టైల్ ఒక డిఫరెంట్ హెయిర్ స్టైల్ అండ్ యూనిక్ హెయిర్ కలర్ కావాలని వచ్చారు. సో బిఫోర్ అయితే మీరు చూసినట్లయితే బిఫోర్ ఆఫ్టర్ చూడొచ్చు మీరు. అండ్ ఒక డిఫరెంట్ హెయిర్ స్టైల్ చేసి మన ఆయన కలర్ కూడా చేసాం దీనికి. సో శ్వేత గారు, హౌ యూ ఫీల్ అబౌట్ హెయిర్ స్టైల్? నేను అదే చెప్తున్నాను, సీజర్స్ ఒక కంఫర్టబుల్ ఎన్విరాన్మెంట్, చాలా చాలా బాగా నచ్చింది. సర్వీసెస్ కూడా చాలా స్లోగా, అంటే హెయిర్కి డ్యామేజ్ అవ్వకుండా చాలా స్లోగా చేశారు. అది నాకు చాలా చాలా బాగా నచ్చింది. సో కలర్ ఎలా ఉంది? సో కలర్స్ కూడా, అంటే కలర్ వేయించుకున్నామా లేదా అనేది చాలా క్లోజ్గా చూస్తేనే తెలుస్తుంది. సో అలా చేశారనమాట. అంటే పింటూ గారి సజెషన్, నాకు కూడా ఏ కలర్ హైలైట్స్ చేయించుకోవాలనేది నాకు లిటరల్లీ నో ఐడియా. సో పింటూ గారే చేశారు. మీరే చెప్పాలి నాకు ఎలా ఉంటుంది అనేది, మీరే కమెంట్ చేయాలి. యాక్చువల్లీ ఏంటంటే తనకి అంటే ఆర్టిస్ట్ కానీ సీరియల్లో యాక్ట్ చేస్తాను తను. Yes. సో ఎక్కువ ఫంకీ కలర్స్ అలౌ చేయరు అక్కడ. సో కాబట్టి మరి ఎక్కువ కాకుండా తన స్కిన్ టోన్కి సూటబుల్గా లైట్గా తీసుకున్నాం కలర్, హైలైట్స్ తీసుకొని హెయిర్ కట్ చేసాం. ఎస్, థ్యాంక్ యూ పింటూ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద హోల్ సజెషన్. అసలు నేను ఇక్కడికి వచ్చేసరికి ఒక బ్లాంక్ ఫేస్ పెట్టుకొని వచ్చాను. ఏ హెయిర్ కట్ చేయించుకోవాలి, ఏ హైలైట్ చేయించుకోవాలి, వాట్ ఈస్ వాట్ అనేది ఏమీ లేదు. సో ఇక్కడ నాది బిఫోర్ అండ్ ఆఫ్టర్ మీరు కూడా చూస్తారు కదా. సో చూడండి, చాలా బాగుంది. సో మీకు కూడా ఇలాంటి సర్వీసెస్ కావాలి అంటే ఖచ్చితంగా మీరు పింటూ గారి స్టూడియోకి, సీజర్స్కి రావాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్ శ్వేత గారు. థ్యాంక్ యూ పింటూ గారు, థ్యాంక్ యూ సో మచ్ గైస్. హలో ఫ్రెండ్స్, ఈరోజు ఎపిసోడ్ మనం చూసుకున్నట్టయితే శ్వేత గారికి హెయిర్ స్టైల్, ఒక మంచి డిఫరెంట్ హెయిర్ స్టైల్ అండ్ కలర్ ఇవ్వడం జరిగింది. సో అలాగే మీరు కంటిన్యూగా, అంటే లైక్ హెయిర్కి సంబంధించిన, స్కిన్కి సంబంధించిన టాటూస్ అయినా, పియర్సింగ్ అయినా, లైక్ బ్రైడల్ గ్రూమ్స్ అండ్ బ్రైడల్ ఉన్నా కూడా, అండ్ నాన్ సర్జికల్ అంటే హెయిర్ ప్యాచ్ ఎవరికైనా, అంటే జుట్టు లేని వారికి హెయిర్ కూడా పెడతాం మనము. అండ్ ఆల్సో మైక్రో బ్లేడింగ్ కూడా రీసెంట్లీ స్టార్ట్ చేసాము. సో దీస్ ఆల్ సర్వీసెస్ ఏదైనా మీకు రిక్వైర్మెంట్ ఉంటే ఖచ్చితంగా సీజర్స్కి రాగలరు. మేము ఎప్పటికీ ఎనీ టైం అవైలబుల్ ఉంటాము. అండ్ సర్వీస్ విషయంలో మేము ఇక్కడ తగ్గేది ఉండదు. అందరినీ అందంగా తీర్చిదిద్దడమే మా వృత్తి.